ఈరోజు అమ్మవారి దర్శనం చేయడం జరిగింది. కింద నుంచే నడుచుకుంటూ వచ్చాను. భక్తులతో కలిపి రావడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందంగా, వారు హ్యాపీగా ఉంది, మాకు ఏర్పాట్లు బాగున్నాయి అని చెప్పడం, భక్తులందరూ చెప్పడం చాలా ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఏడాది మనం చేసుకున్నాం, రెండోసారి మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఇక అమ్మవారు ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక పక్క విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క అమ్మవారు పండగ జరుగుతుంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, భక్తులు కూడా చాలా ఓర్పుతో అందరూ కూడా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి రావడం, అలాగే మధ్యలోంట యంత్రాంగం అంతా కూడా, నిర్వాహకులు అందరూ కూడా వాటర్ కానీ, లేకపోతే వారు మజ్జిగ కానీ, ఇతరత్ర సౌకర్యాలు కూడా వారు కల్పించడం చాలా సంతోషం. అందుకే భక్తులు మనోభావాలు ఎలాగున్నాయి, భక్తులు ఆలోచనలు ఎలాగున్నాయి, ఏర్పాట్ల పట్ల భక్తులు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారని వాళ్ళతో కింద నుంచి వరకు కలిసి రావడం జరిగింది. సో వారందరూ కూడా చాలా ఈసారి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, మాకు చిన్నవి తప్ప మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి అన్నారు. సో అలాగే మనకి పూర్తి అయ్యే వరకు కూడా భక్తులందరూ కూడా చేయాలి. అలాగే అతి ముఖ్యంగా విఐపి దర్శనాలు మాత్రం దయచేసి యంత్రాంగం కానీ, లేకపోతే బోర్డు సభ్యులు ఏదైతే సూచించారో ఆ సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఒకవేళ దర్శనం చేసుకోవాలనుకున్నా బయట నుంచి సామాన్య భక్తులు ఏ రకంగా దర్శనం చేసుకుంటున్నారో మనం కూడా అట్లా దర్శనం చేసుకుని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన భక్తుల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మనం సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలి, వాళ్ళకి అసౌకర్యం లేకుండా జరగాలనేది వారి సంకల్పం. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు అధికారులందరూ కూడా, ఆ దిశగా చేయాలి. అలాగే విఐపి సంబంధించిన టైమింగ్ ఇచ్చారు దర్శనాలకి, ఆ టైమింగ్లో వచ్చి దర్శనం చేసుకోవాలి. లేదు ముందుగా లేకపోతే వెనక్కి వచ్చినా సరే భక్తులు ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా లైన్లో వెళ్ళి చేసుకుంటే ఇంకా మనకి మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు అధికార యంత్రాంగం ఇంకా అందరూ సమన్వయంతో, రెవెన్యూ అండ్ పోలీస్ అందరూ సమన్వయంతో బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు. చివరి వరకు కూడా జరగాలి. ఎందుకంటే ఇంకా మనకి భక్తులు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏర్పాట్లు బాగున్నాయని ఓ మెసేజ్ వెళ్ళడంతో చాలామంది భక్తులు వస్తున్నారు కనుక అదే సమన్వయంతో అందరూ ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ అమ్మవారిని కోరుకున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారు, అమ్మ ఆశీస్సులతో అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 అవ్వాలి. ఏదైతే వారు సంకల్పించుకున్నారో అమరావతి నిర్మాణం కానీ, అటు పోలవరం కానీ, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ, రాయలసీమ అభివృద్ధి కానీ, ఏదైతే సంకల్పించుకున్నారో ఆ సంకల్పాన్ని అమ్మ ఆశీస్సులు తోడవ్వాలని మనసా వాంచి అమ్మవారిని కోరుకున్నాను. అలాగే మనందరూ కూడా ప్రజానీకానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి, మన తెలుగు వాళ్ళు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే అమ్మవారి ఆశీస్సులు అందించాలని, ఈ భారతీయులకు అందించాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.